guys, welcome back to my sister channel Crazy Girl Chalna. ఈ రోజు అయితే నేను కుకింగ్ చేయబోతున్నా. లెట్స్ కమ్ అండ్ డు. గాయ్స్ ఇన్ని రోజులు నేను మా మమ్మీ వంట సూపర్ ఉంటాయి. ఈ రోజు మా అక్కయ్య వంట తింటున్నా. ఎట్లుంటుందో ఏమో, నేను ఉంటానా లేదో. నేను బాగానే సో తిన్నాక చెప్తాను. ఈరోజు అయితే మనం చికెన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోయండి. సో చూడండి, మా పాప అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటుంది. మా అక్క మంచిగా చేస్తారని అయితే నేను మా అక్కకి ఇంట్రెస్ట్ ఇస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె కాగినాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెంసేపు. సో ఓకే, జీలకర్ర వేగినాక పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నా గాయస్. నేను వేయడానికి చూడండి, 2 పచ్చిమిర్చిలు తీసుకొని పొడవుగా కట్ చేసిన గాయస్. సో వేసేసాయి, 2 పచ్చిమిర్చి వేసేసి సో ఇప్పుడైతే పచ్చిమిర్చి కలిపేసుకుంటుంది. ఒక ఆనియన్, 1 ఆనియన్ బిగ్ స్లైస్ మొత్తం కట్ చేసుకొని చిన్న స్లైసెస్గా సో వేసేసుకో. పచ్చిమిర్చి అనేవి కొంచెం కాగినాక ఓకే. సో ఆనియన్స్ అయితే వేసేసుకుంటుంది. నేను ఎన్నోసార్లు ఎన్ని వంటకాలు చేసినా సరే చికెన్ ఫస్ట్ టైం గాయస్. మా మమ్మీ ఎప్పుడు చేయలేదు చికెన్. సో ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. మమ్మీకి ఓపిక లేదు, ఈరోజు నాకు టైం వచ్చేసింది. సో ఈరోజు మాకు హ్యాపీగా వేస్తుంది, కాకపోతే నేను హ్యాపీగా లేను ఎందుకంటే అది చేయట్లేదు కాబట్టి గాయస్. నాట్ గాయస్. సో ఉల్లిగడ్డలు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఉంటానో లేదో గాయస్. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చేసేస్తుంది మా పాప. నేనైతే మీకు జూమ్లో చూపిస్తాను, ఒక్క నిమిషం. చూడండి, మా పాప అయితే సంతోషంలో డ్యాన్స్ చేస్తుంది, ఎందుకంటే వంట చేస్తుంది అన్న హ్యాపీనెస్. నేను ఎప్పుడైతే జనరల్గా వంట రూమ్లోకి అయితే రానివ్వనండి. చిన్న చిన్న పనులు అయితే చేస్తుంది, బట్ వంట చేయడం అయితే ఫస్ట్ టైం. ఎందుకంటే గ్యాస్తో ఎందుకు పరస్కాలు అనేసి నేను రానివ్వను. బట్ ఈరోజు తను చాలా హ్యాపీగా ఉంది, వంట చేసేస్తుంది. సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో దాంట్లో నెక్స్ట్ ఏం వేసుకోవాలి భవ్య? 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మేమైతే ఇంట్లోనే చేసుకున్నాం. ఇది మీరు కూడా బయట తీసుకోకండి, ఇప్పుడు కల్తీ దొరుకుతున్నాయి. అందుకే మీరు ఇంట్లోనే చేసుకోండి ఎప్పుడు. ఓకే, సో అదైతే మా అమ్మ చేసి ఇచ్చారండి. మొన్న ఊరికి వెళ్ళాము సమ్మర్ హాలిడేస్కి, వెకేషన్కి. అప్పుడు మా అమ్మగారు అయితే పంపించారు. మొత్తం కడాయిలో ఉన్న అన్నిటికీ పట్టేటట్టు చూసుకోవాలి. మంచిగా చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వేగాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నా. చూడండి, ఓకే. ఇప్పుడైతే మా పాప అయితే ప్రయోగం చేస్తుంది. ఈరోజు నేను చేస్తాను మమ్మీ అని రిక్వెస్ట్ చేస్తే సరే అనేసి కిచెన్ అయితే చెప్పేశాను. సో చూద్దాం తను ఎలా చేస్తుందో. చేశాక నేనైతే మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను, తిన్నాక బాగుందా లేదా ఎలా ఉంది అనేసి. సో తన స్టైల్లో తను చేస్తా అని చెప్పింది, ఓకే అనేసి నేను వదిలేసాను. కాబట్టి చిన్న చిన్నగా సజెషన్స్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి. సో ఎందుకంటే కర్రీ వేస్ట్ అవ్వద్దు, పాడైపోకూడదు, మేము తినేలాగా ఉండాలి కదా, అందుకోసం అని. చికెన్ ఇదైతే నేను కడగలేదు గైస్, మా మమ్మీ కడిగింది. ఎందుకంటే నాకు నచ్చదు చికెన్ కడగడం. సో తినడం అయితే వచ్చు కానీ కడగడం అయితే నో అంట, స్మెల్ వస్తుందంట. సో ఇప్పుడైతే 1/2 kg చికెన్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తనైతే వేసేసుకుంటుంది. వేసేసే. ఏంటి మీ తినాలే అనుకుంటున్నారా? నేనైతే పక్కన కూర్చొని వీడియో చూస్తున్నా, ఎట్లా ఉంటాయి, నేను ఉంటానా లేదా అని చెప్పాను. చేసుకోవాలి. చికెన్ వేసుకొని మిక్స్ చేసేసేయండి గాయస్. మాకైతే మిక్స్ చేస్తుంది చూడండి. మీరు కూడా ఈ ప్రాసెస్ చేస్తుంది, మాకైతే చేస్తుంది చూడండి. ఇది కలిపేసుకోండి గాయస్. 5 minutes వరకు కలిపేసుకొని కాసేపు మూత పెట్టేద్దాం. ఎంతసేపు మూత పెట్టాలి భవ్య? ఎంతసేపు మూత పెట్టాలి? 10 minutes. 10 minutes మూత పెట్టేసి దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఓకే, స్టార్ట్. సో నూనె అయితే ఇట్లా పైకి తేలాలి. తేలినాక ఇప్పుడు నేనైతే 3 tablespoons ఆఫ్ కారం వేసుకుంటున్నా.
మా చెల్లి అయితే అక్కడ కూర్చుంది, నేను ప్రయోజనం చేస్తాను కదా పక్కకి వెళ్ళి చూద్దామని. ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నా, కాకపోతే మీకోసం లెన్స్ కోసమే నేనైతే వేసుకుంటున్నా. ఈ కారం అయితే మా అమ్మమ్మతో పట్టించేసుకున్నాం. మేము బయట ఏం యూజ్ చేయము, దాదాపుగా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేస్తాం. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి గాయస్. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాం. హాయ్ గాయ్స్, నేనైతే ఇక్కడే వచ్చిందా మా అక్క దగ్గర 2 స్పూన్స్ ఏం ప్రయోగాలు చేస్తుంది అని చెప్పి. ఫ్రెండ్స్, మా చెల్లె ఫేవరెట్ చికెన్ వండితే ఇక్కడే కూర్చుంటుంది ఫ్రెండ్స్. రోజు మా అమ్మ వండినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది గాయస్. చూడండి మా అమ్మలు ఎట్లా చేస్తున్నారు, కానీ చెమట ఎట్లా పట్టిందో చూడండి. నాకు కూడా ఇక్కడ చెమటుంది గాయ్స్. ఈరోజు ఎండలు అయితే చాలా ఉన్నాయి, ఇప్పుడు చాలా ఉన్నాయి కదా గాయస్. అమ్మలు ఎట్లా వంట చేస్తున్నారో మీరైతే బయటికి ఎక్కువ వెళ్ళకండి. దాదాపుగా వాటర్ తాగడానికి ట్రై చేయండి, ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి ప్లీజ్ గాయస్. వంట రూమ్కి ఒక్కసారి వస్తేనే చూడండి ఎట్లా అయిపోయిందో నా ఫేస్. ప్లీజ్ నా మాట వినండి గాయస్. సో రీసెంట్గా పట్టించిన కారం గాయస్, అందుకే ఇంత రెడ్గా ఉంది. కళ్ళలో పడితే కళ్ళు పడే ఖాయం. ఓకే, ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం గాయస్ ఫర్ 5 or 10 minutes. మనకి డౌట్ వచ్చినప్పుడల్లా కలుపుతూ ఉండాలి. మా అక్కకి పక్కన 5 minutes తర్వాత కలిపేసుకోండి గాయస్. కలిపేసుకున్నాక ముక్కలు మునిగే దాకా వాటర్ వేసుకోండి. చెరు వాటర్ నాన్న. ఇంకా నేను మా అక్కకి హెల్ప్ చేస్తున్నా గాయస్, అందుకే ఇంత చెమటలు పట్టినాయి గర్ల్స్. ఫ్రెండ్స్ ఇంకోటి తీసుకోండి, చాలా ముక్కలు మునిగేస్తాయి మా అయితే. ఇప్పుడు కలిపేసుకుంటున్నాం గాయస్. కలిపేసుకొని ఒక 10 minutes మూత పెట్టేసి. మా యమ్మీ యమ్మీ ఉంది గాయస్. బాగాలింది. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందాం. మిరప పొడి వేసుకుందాం 1 టేబుల్ స్పూన్. ధనియాలు, గరం గరం మసాలా, మసాలా వేసుకుందాం గాయస్. ఇప్పుడైతే కొంచెం మిక్సింగ్ చేసేద్దాం. నాకైతే ఇది కాదు, ముక్కలన్నీ అయితే ఉడకబెట్టుకున్నాం. ఇవన్నీ వేసుకున్నాం. ముద్ద పెట్టే వైట్ ఒక 2 minutes అయితే ముద్ద పెట్టేద్దాం. ఇదైతే అయితే ఉంటుంది. అయితే బాగుంది. సో ఫైనలీ గార్లిషింగ్ కోసం కొత్తిమీర వేసేసుకుందాం. సో ఫైనల్ ఇప్పుడైతే మా మమ్మీకి టేస్ట్ చేయడానికి ఇచ్చేద్దాం. అయిపోయిన చికెన్ ఇప్పుడైతే బంద్ చేసేసుకొని ప్లేట్లో బట్టి ఇచ్చేద్దాం. ఇప్పుడే వేడి వేడిగా అన్నం అయిపోయింది కదా. అట్లే రుబ్బన చెప్పాలి. మామిడి కలిపేసి ఇచ్చేద్దాం. మా అమ్మకి వేసేస్తున్నా గాయస్. మా అమ్మ ఫేవరెట్ పీసెస్ అన్నీ వేస్తా. లేదు ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్దాం, వచ్చేయండి. ఎలా ఉందో చెప్పు, నేను కూడా మా అక్కకి హెల్ప్ చేస్తాను. మమ్మీ నాకు కూడా పెట్టావా? మమ్మీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. గంట కూడా కొట్టండి.